అగరబత్తీలు ఈ 2 రోజులు ఇంట్లో వెలిగించకండి. పూజ సమయంలో ధూపం వేయడం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూజ అర్చన నుండి హవన్ లేదా తపనో వరకు ఇంట్లో కూడా అగరబత్తిని వెలిగిస్తారు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తుంది. వాతావరణం చాలా బాగుంది. దాని సువాసన తన వైపు దృష్టిని ఆకర్షించగలదు. వారంలో 2 రోజులు ధూపం వేయకూడదని అక్కడే చెప్పుకుందాం. దీనివల్ల ఇంట్లో వాస్తు దోషం నెలకొంది. అదే సమయంలో ఇంట్లో ఇబ్బందులు, ఆర్థిక కొరతలు కనిపిస్తాయి. వాస్తులో వారంలోని ఈ 2 రోజులు ధూపం వేయడానికి అశుభమైనవిగా భావిస్తారు. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఈ వారంలో ఈ 2 రోజులు ధూపం వెలిగించడం వల్ల భగవంతుడు అసంతృప్తి చెందుతాడు. వాస్తు దోషం ఒక వ్యక్తి ఇంట్లో వస్తుంది. ఈ నియమాలు పాటించకపోతే ఇంట్లో దురదృష్టం కలుగుతుందని చెబుతారు. కాబట్టి ఏ రోజు ధూపం వేయకూడదు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో అగరబత్తిని వేయకూడదు. వాస్తు ప్రకారం ఏ వారంలోనైనా ఆదివారం మరియు మంగళవారం అగరబత్తిని నిర్వహించకూడదు. దీనికి కారణం అగరుబత్తిలో చేర్చబడిన వెదురు. వెదురును అగరుబత్తీల తయారీలో ఉపయోగిస్తారు. అగరుబత్తీని వెలిగిస్తే వెదురు మీద మండుతుంది. ఆదివారం మరియు మంగళవారం వెదురును కాల్చడం అశుభం. ఈ కారణంగానే ఏ వారంలోనైనా ఈ 2 రోజులు ధూపం వేయకూడదు. గ్రంథాలలో వెదురు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ గ్రంథాలలో వెదురు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో వెదురు మొక్కను ఉంచడం వల్ల ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. ఇంట్లో డబ్బు, ఆదాయం పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో ధూపం వేస్తే వెదురు కూడా మండుతుంది. ఇది ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఇంటి ఆశీర్వాదం, ఆనందం మరియు శాంతికి దారితీస్తుందని నమ్ముతారు. దీని కారణంగా వ్యక్తి ఇంట్లో కలవరపడుతున్నాడు. మానసిక మరియు ఆర్థిక నష్టాలు. వెదురు హిందూ మతంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది. వెదురు సూర్యుడు మరియు అంగారక గ్రహాలచే ప్రభావితమవుతుంది. ఈ 2 రోజులలో వెదురుతో చేసిన అగరుబత్తీలను కాల్చకూడదు. ఇది ఒక వ్యక్తికి మానసిక మరియు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఇంట్లో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. కాబట్టి అగరబత్తీలు కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వెదురు వంశానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వెదురును వాస్తు శాస్త్రంలో వంశానికి చిహ్నంగా భావిస్తారు. శుభముహూర్తాలలో పూజింపబడటానికి కారణం ఇదే. దానిని కాల్చడం అదృష్టాన్ని నాశనం చేస్తుంది. పుట్టుపూర్వోత్తరాలు పెరగవు. హిందూ మతంలో ఆర్ధి తయారీలో వెదురును కూడా ఉపయోగిస్తారు. అందుకే వెదురుతో చేసిన అగరుబత్తీలు కాల్చడం నిషేధించబడింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.